రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ రోజుకు బలహీనపడుతోంది. ఇప్పటికే డొనెట్స్క్ను సొంతం చేసుకున్న రష్యా సైన్యం తాజాగా ఖార్కివ్ పైన పట్టు సాధించింది. మాస్కో సేనల దాడులను తిప్పికొట్టడంలో కీవ్ విఫలమవుతుంది. ఈ పరిణామాలే 6 యూరోపియన్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రష్యా తర్వాత టార్గెట్ తామేనంటూ ఆందోళన చెందుతున్నాయి. నాటో కూటమిలో సభ్య దేశాలైన 6 దేశాల్లో గుండె దడ తగ్గడం లేదు. దీంతో నాటో ఉన్నా సరే సరిహద్దులను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ సరిహద్దులను అత్యాధునిక వాల్తో నిర్మించాలని 6 దేశాలు నిర్ణయించాయి. అయితే ఆ దేశాలకు రష్యా దాడి చేస్తుందని ఎందుకు భయం పుట్టుకుంది? నాటో కంటే రష్యానే శక్తివంతమైందా? 6 దేశాలు దేనితో వాల్ను నిర్మించబోతున్నాయి? ఆ పవర్ఫుల్తో రష్యాకు అడ్డుకట్ట వేయగలవా? వాచ్ ది స్టోరీ. యూరోప్ దేశాలను రష్యా భయం వెంటాడుతోందా? సరిహద్దుల పటిష్టానికి 6 నాటో దేశాల ప్లాన్ ఏంటి? యుద్ధం వస్తే రష్యాను నాటో ఎదుర్కోగలదా? యుక్రెయిన్ యుద్ధం 2 ఏళ్లకు పైగా సాగుతోంది. ఈ యుద్ధంలో రోజుకు రష్యా దూకుడు పెంచుతోంది. పలు యుక్రెయిన్ భూభాగాలను రష్యా సొంతం చేసుకుంది. వాటిని యుక్రెయిన్ తిరిగి పొందేందుకు వీలు లేకుండా పోయింది. మరోవైపు యుక్రెయిన్కు ఆయుధ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాడులను చెయ్యడం లేదు. దాదాపు యుక్రెయిన్ ఓటమి దిశగా వెళ్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలే యూరోపియన్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆయుధ ఉత్పత్తిలో రష్యా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా వ్యూహాత్మక అణ్వాయుధాలను యుక్రెయిన్పై ప్రయోగించేందుకు కూడా సిద్ధమయ్యారన్న నివేదికలు నాటో కూటమి సభ్యులను కలవరానికి గురిచేస్తున్నాయి. యుక్రెయిన్ను రష్యా ఆక్రమించుకుంటే నెక్స్ట్ టార్గెట్ తామేనంటూ 6 నాటో దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో రష్యా యుక్రెయిన్ సరిహద్దులోని నాటో దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ రక్షణకు సరిహద్దును పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. అందుకు డ్రోన్ వాల్ను నిర్మించాలని 6 నాటో దేశాలు సిద్ధమవుతున్నాయి. అసలు ఈ డ్రోన్ వాల్ అంటే ఏంటి? దాన్ని ఎలా నిర్మిస్తారు అన్నది తెలుసుకోవాలంటే యుక్రెయిన్ యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. యుక్రెయిన్ యుద్ధంలో కౌంటర్ అటాక్లో రష్యాపై కీవ్ పైచేయి సాధించింది. ఈ విషయాన్ని మాస్కో గమనించి కొత్త వ్యూహానికి తెరలేపింది. యాక్షన్లోకి డ్రోన్లను దింపింది. రష్యా డ్రోన్లను యాక్షన్లోకి దింపడంతో యుద్ధ క్షేత్రంలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. యుక్రెయిన్పై డ్రోన్లను ఉపయోగించి రష్యా భీకర దాడులకు దిగింది. ఈ డ్రోన్లను గుర్తించడంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. దీంతో చాలా వరకు డ్రోన్లను అడ్డుకోవడం యుక్రెయిన్కు అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ దేశాలు కూడా లేటెస్ట్గా డ్రోన్లపైనే దృష్టి సారించాయి. అసలు డ్రోన్ వాల్ ఎలా ఉంటుంది అంటే సహజంగానే సరిహద్దుల్లో కంచె ఉంటుంది. వాటికి నిఘా వ్యవస్థను కూడా జత చేసి ఉంటారు. అంటే కంచెలను నిఘా వ్యవస్థలకు టెలికమ్యూనికేషన్తో పాటు డ్రోన్లను అనుసంధానం చేస్తారు. లిథువేనియా, బాల్టిక్ పొరుగున ఉన్న లాట్వియా, ఎస్టోనియా, పోలాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాలు డ్రోన్ వాల్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. వాస్తవానికి ప్రతి నాటో దేశం డ్రోన్ వాల్ విషయంలో హోంవర్క్ చేయాలని నివేదికలు సూచించాయి. ఇతర నాటో మిత్ర దేశాలతో సమన్వయం చేసుకోవడమే కాకుండా ప్రతి దేశం తమ సరిహద్దులో మౌలిక సదుపాయాలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. డ్రోన్ వాల్ ప్రాజెక్టు విషయంలో వారం రోజుల క్రితం లాట్వియా రాజధాని రిగా నగరంలో 6 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రతాపరమైన బెదిరింపుల నేపథ్యంలో సైనికేతర వ్యూహాలపై చర్చించారు. రష్యా దాని మిత్రదేశం బెలారస్ సరిహద్దుల మీదుగా ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున శరణార్థులను పంపుతున్నారు. వారిలో చాలా మందికి ఎలాంటి పత్రాలు ఉండవని ఈ 6 దేశాలు చెబుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధంలో ఎయిర్, వాటర్ బోర్న్ డ్రోన్లు తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో డ్రోన్ల విషయంలో కొత్త ఆవిష్కరణలకు దారితీసింది. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా దాడిని ప్రారంభించింది. నాటి నుంచి రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల్లోని నాటో దేశాలు ఆందోళన చెందుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ తామేనేమో అన్న భయం ఆయా దేశాలను వెంటాడుతోంది. దీంతో సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బాల్టిక్ సముద్రాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యంగా చేసుకునే అవకాశముంది. అక్కడి నుంచి నాటో దేశాలను పుతిన్ భయభ్రాంతులకు గురిచేయొచ్చు. 2023లో నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరింది. రష్యాతో ఈ బాల్టిక్ దేశం 1339 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. నార్డిక్ దేశాలకు వ్యతిరేకంగా వలసలను రష్యా ఆయుధంగా మార్చుకుంటోందని ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి. సహజంగానే రష్యా ఈ వాదనలు ఖండించింది. కానీ ఫిన్లాండ్ ప్రభుత్వం మాత్రం రష్యా హైబ్రిడ్ దాడి చేస్తున్నట్టు చెబుతోంది. ఏ క్షణంలో అయినా తమ దేశంపై రష్యా దాడి చేసే అవకాశముందని ఫిన్లాండ్ ఆందోళన చెందుతోంది. ఫిన్లాండ్లో నిర్బంధ సైనిక విధానం అమలులో ఉంది. అంటే యువకులు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే సరిహద్దును కాపాడుకునేందుకు మిలిటరీ నిబంధనలు మార్చాలని ఫిన్లాండ్ యోచిస్తోంది.
సరిహద్దులో గస్తీకి కేవలం సైన్యాన్నే నమ్ముకుంటే సరిపోదని ఆ దేశం భావిస్తోంది. అందుకే వేలాది మంది రిజర్వ్ సిబ్బందిని అనుమతించాలని ఫిన్లాండ్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అమెరికాతో పోలాండ్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ దేశం యుక్రెయిన్, బెలారస్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. రష్యా ముప్పును ఈ దేశం కూడా ఎదుర్కొంటోంది. అందుకే అమెరికా నుంచి ఎయిర్ స్పేస్ గూఢాచార వ్యవస్థను $96 కోట్ల కొనుగోలు చేసింది. ఈ వ్యవస్థ ప్రాథమికంగా పోలాండ్ తన ఈశాన్య సరిహద్దును పర్యవేక్షించడానికి సహాయపడుతుంది. అమెరికా తర్వాత ఎయిర్ స్పేస్ గూఢాచార వ్యవస్థను ఉపయోగించే రెండవ దేశం పోలాండే. ఇలాంటి రక్షణ వ్యవస్థలు అమెరికా వద్ద తప్ప మరే దేశంలోనూ లేవు. అంతేకాకుండా పోలాండ్ ఈ దేశం రక్షణ వ్యయాన్ని కూడా పెంచింది. జీడీపీలో 4% నిధులను రక్షణ రంగానికి కేటాయిస్తోంది. యుక్రెయిన్ నేపథ్యంలోనే ఇతర నాటో దేశాల్లాగే పోలాండ్ కూడా సాయుధ దళాలను బలోపేతం చేసుకుంటోంది. అందులో భాగంగా పోలాండ్ 4 ఏరోస్టాట్లు లేదంటే 3 బెలూన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని తూర్పు, ఈశాన్య సరిహద్దులో మోహరించనుంది. ఈ 3 బెలూన్లు పోలాండ్ వాయు రక్షణ వ్యవస్థతో పాటు తీర ప్రాంత పరిశీలనా వ్యవస్థకు సహాయం చేస్తుంది. రాడార్లు గుర్తించని వాటిని కూడా ఈ బెలూన్లు గుర్తిస్తాయి. ప్రత్యేకించి యుక్రెయిన్, బెలారస్ సరిహద్దుతో పాటు పోలాండ్ పశ్చిమాన ఉన్న రష్యా భూభాగం కాలిన్గ్రాడ్ వైపు ఈ బెలూన్లతో వార్సా నిఘాను పర్యవేక్షించనుంది. పోలిష్ గగనతలంలో విస్తృత శ్రేణి వస్తువులను గుర్తించే సామర్థ్యం ఈ 3 బెలూన్లకు ఉంటుంది. క్షిపణులు, యుద్ధ విమానాలే కాకుండా డ్రోన్లను సైతం 300 కిలోమీటర్ల పరిధిలో ఉండగానే ఈ 3 బెలూన్లు గుర్తిస్తాయి. ఇక మరో నాటో దేశం లిథువేనియా కూడా బార్డర్ గార్డ్ సర్వీసుల్లోకి కొత్త డ్రోన్ యూనిట్ను చేర్చింది. ప్రస్తుతం ఈ దేశం డ్రోన్లతో పాటు కౌంటర్ డ్రోన్ సిస్టంలను కూడా నిర్మిస్తుంది. ఇవన్నీ రష్యా దాడి నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నవే. యూరోప్ దేశాలపై రష్యా దాడి ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే వారి భయాలు మరింత పెరుగుతాయి. అయితే ఇక్కడే ఓ సందేహం మొదలవుతుంది. నిజంగానే నాటో సభ్య దేశాలను రష్యా టార్గెట్ చేస్తుందా? అంటే నాటో దేశంపై రష్యా దాడికి దిగితే అమెరికా నేరుగా ఎంట్రీ ఇవ్వనుంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుంది. ఎందుకంటే నాటో సామూహిక రక్షణ ఒప్పందాన్ని అనుసరిస్తుంది. నాటో ఆర్టికల్ 5 ప్రకారం నాటో కూటమిలోని ఏ దేశంపై దాడి జరిగినా మొత్తం నాటో దేశాలపై దాడిగానే పరిగణిస్తారు. ఇలాంటప్పుడు కావాలనే రష్యా నాటోను కెలుకుతుందా అంటే లేదనే చెబుతున్నారు నిపుణులు. కానీ నాటో దేశాల్లో మాత్రం రష్యా దాడి చేస్తుందన్న భయం మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే రష్యా ఆయుధాలను నాటో ఎదుర్కొనగలదా అన్న సందేహమే కారణం. 2 ఏళ్లుగా యుక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తోంది. ఈ దేశంపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. కానీ యుద్ధంలో రష్యా వెనుకడుగు వేయలేదు. యూరోప్ దేశాల వద్ద ఉన్న ఆయుధ నిల్వలు పడిపోయాయి. కానీ రష్యా ఆయుధ నిల్వలు మాత్రం పడిపోలేదు. పైగా మరిన్ని కొత్త ఆయుధాలపై దృష్టి సారించింది. అది కూడా అత్యంత వేగంగా తయారు చేయడమే కాదు, ఉత్పత్తి చేసి యుద్ధ రంగంలోకి మోహరిస్తోంది. రష్యా ఆయుధాలను యుక్రెయిన్ నిలువరించలేకపోయింది. యుద్ధ భూమిలో యుక్రెయిన్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. కార్గివ్ ప్రాంతాన్ని తాజాగా రష్యా సొంతం చేసుకుంది. యుక్రెయిన్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిందే తప్ప పుతిన్ సేనలను ఎదుర్కొనలేకపోయింది. ఈ నేపథ్యంలోనే నాటో తీవ్రమైన గందరగోళాన్ని ఎదుర్కొంటోంది. నిజంగానే రష్యాను నాటో ఎదుర్కొనగలదా అన్న సందేహాలు యూరోప్ దేశాలను పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత రక్షణపై ఆయా దేశాలు దృష్టి సారించాయి.